సినిమాలోనూ ఒక సాంగ్ యూ మేక్ ష్యూర్ దట్ ఆ మంచి ఒక హుక్ స్టెప్ ఆ ఫీల్ తీసుకురావడానికి ఇంకా గుమ్మ మీద డాన్స్ చేస్తూనే ఉన్నాము. ఈలోపు మీరు మళ్ళీ ఇంకో స్టెప్ ఇచ్చారు మాకు. సో యెస్, ఇక ఐఎమ్ ష్యూర్ సంకీర్తనని ఈ సినిమా నుంచి చూసిన తర్వాత చాలామంది అబ్బాయిలకి అనిపిస్తుంది ఇలాంటి అమ్మాయే కావాలి, ఇలాంటి పెళ్ళమే కావాలి అని. నమస్కారం అండి అందరికీ. అండ్ ఈ మూవీలో నాకు అవకాశం ఇచ్చిన హర్షిత్ రెడ్డి సార్కి అండ్ అనిషిత మేడంకి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా డైరెక్టర్ సందీప్ గారికి ఇంత మంచి సిచ్యువేషన్ క్రియేట్ చేసి దాంట్లో ఇంత మంచి సాంగ్ చేసే ఒక అవకాశం ఇచ్చిన సందీప్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిల్ రాజు సార్, మీ ఆఫీస్ ముందు ఒక 10 years బ్యాక్ తిరుగుతూ ఉండేవాడిని సార్ బ్యాగ్ కట్టుకొని, ఈ గేట్ లోపలికి ఎప్పుడు అలౌ చేస్తారు అని చెప్పేసి. ఈ రోజుకి అవకాశం వచ్చింది, చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో నా ఫేవరెట్ నా పిల్లం ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ ఇన్ ద ఫిలిం. సో స్పెషల్ థ్యాంక్స్ టు విజయ్ సార్ అండ్ కృష్ణ గారు ఫర్ గివింగ్ బ్యూటిఫుల్ సాంగ్. So I would like to thank a lot of people for trusting me. Our producer Harshit Garu, Hanshida Garu, Vijay sir, and biggest thanks to my director Sandeep Garu and my co-actor Suhas. So మీరు అందరూ టీజర్కి చాలా సపోర్ట్ అండ్ లవ్ ఇచ్చారు, అలాగే మన మూవీ కూడా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. సో సార్ మీకు మెసేజ్ కూడా పెట్టినప్పుడు నాకు ఫస్ట్ పూజ జరిగిన రోజు చిన్నపిల్లలు అడుగులేసిన వాళ్ళందరూ నడుస్తాం అనుకుంటారు, అడుగు వేయటం వేరు నడవటం వేరు. అడుగులు వేసామనుకుంటే నడవగలరు నమ్మి ఇచ్చిన ప్రొడ్యూసర్ మీరు ఒకరే సార్. థ్యాంక్ యూ సో మచ్. మా హర్షిత్ గారికి ఫస్ట్ ఓకే, మా హర్షిత్ గారు ఫస్ట్ స్టోరీ లైన్ విన్నారండి, ఆయన రాజుగారి దగ్గర తీసుకెళ్లారు. సో హర్షిత్ గారికి పర్సనల్గా చాలా చాలా థ్యాంక్స్ సార్. మీరు ఈ స్టోరీ రాజుగారి దగ్గర తీసుకెళ్ళి నమ్మినందుకు. టుడే ఇట్ ఇస్ హ్యాపెండ్. మా హీరో, మై ఫస్ట్ హీరో, ఫస్ట్ లవ్ లాగా మనం మర్చిపోయి ఉంటారు కదా, నాకు ఫస్ట్ హీరో మా సుహాస్ గారు, మై ఫస్ట్ హీరోయిన్ సంకీర్తన, మా మ్యూజిక్ డైరెక్టర్ గారు విజయబుల్ గాని, మా కెమెరామెన్ సాయి శ్రీరామ్ గారు, మా లిరిసిస్ట్ కేకే, వీళ్ళందరూ లైఫ్లో ఫుల్ సక్సెస్ ఉన్న వాళ్ళు నా లైఫ్ని సక్సెస్ఫుల్ చేయడానికి వచ్చారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్ ఆఫ్ యూ. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈ సినిమా ఈ పాట ఎందుకు స్పెషల్ అంటే, మనకి ప్రతి సిచ్యువేషన్కి ఒక పాట ఉందని తెలుగులో అంటారు. బట్ వైఫ్ని ప్రేస్ చేస్తూ ఆర్ వైఫ్ ఎందుకు ప్రేస్ చేస్తున్నారు అంటే వాట్ దే గో త్రూ. అంటే మనం బయట వర్క్ చేస్తుంటే ఇంట్లో మనకు కాన్స్టెంట్గా బ్యాక్ అండ్ సపోర్ట్ చేస్తూ మన దాకా చాలా విషయాలు తీసుకొని రారు సార్. అలాంటి వాళ్ళని అప్రిషియేట్ చేయడానికి డైరెక్టర్ తీసుకున్న స్టాండు ఈ పాట, అందుకే ఇది స్పెషల్. సో ఐ డోంట్ థింక్ నేను ఒక 20 yearsగా పాటలు వింటున్నాను, ఇలాంటి ఒక పాట ఇలాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయడం జరగలేదు. సో ఫస్ట్ కంగ్రాట్స్ టు సందీప్ ఫర్ గివింగ్ దిస్ యునీక్ సిచ్యువేషన్ ఫర్ కపుల్స్ సో దట్ దేర్ ఈస్ అ సాంగ్ ఫర్ దెమ్ వెన్ దే కెన్ లిసన్ టుగెదర్ అండ్ థింక్ అబౌట్ ఈచ్ అదర్. ఈ పాట ఇందులో నాకు ఒక చాలా బాగా రాసింది మా రైటర్ కేకే గారు. ఏంటంటే మన గదులు ఇరుకు కానీ మన మనసులు కాదు అనే ఒక ఎక్స్ప్రెషన్ రాశారు సార్, చాలా బాగా రాశారు. సుహాస్ వస్తే గనక హిట్ కొట్టి వెళ్తారు అని చెప్పేసి, సో అంత నమ్మకం, అంత ఎక్స్పెక్టేషన్స్. సో మరొక బ్యూటిఫుల్ ఫిల్మ్తో వస్తున్న మన బర్త్డే బాయ్ ఇప్పుడు మాట్లాడతారు. ఈవెంట్కి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి వచ్చినందుకు. ఫస్ట్ హర్షిత్ అన్నకి, హన్షిత గారికి థ్యాంక్ యూ సో మచ్. హర్షిత్ అన్న థ్యాంక్స్ అన్న నాకు ఈ స్టోరీ వినిపించినందుకు. అండ్ దిల్ రాజ్ సార్కి పెద్ద థ్యాంక్స్ ఇంత సపోర్ట్గా ఉన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా డైరెక్టర్ సందీప్ రెడ్డి గారు నా ఫేవరెట్, నా డైరెక్టరే. ఆయన చాలా మర్చిపోలేని సినిమా ఇచ్చారు నాకు, జీవితంలో మర్చిపోలేని సినిమా. అండ్ థ్యాంక్ యూ. అండ్ సంకీర్తన మా హీరోయిన్ అందరికీ నచ్చేస్తుందండి సినిమా చూసిన తర్వాత. అండ్ కేకే అన్న థ్యాంక్స్ అన్న, సూపర్ లిరిక్స్ ఇచ్చారు. విజయబుల్గా నేను బ్రో థ్యాంక్స్ బ్రో. మన గదులు ఇవి ఇరుకువే కానీ
మన మనసులు కావే ఆ లిరిక్ దానికి మొన్న వరలక్ష్మి వ్రతం ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆవిడ వచ్చి "ఆ, సుహాస్ గారు మా గదులు ఇరుకు కానీ మా మనసులు కాదండి" అని. సాంగ్ రిలీజ్ అవ్వలేదు అప్పటికి. నాకు యాస్టేజ్ లిరిక్ ఉందండి అన్న ఆవిడ. హర్షిత్ అండ్ డైరెక్టర్ అండ్ నేను కూడా వాళ్ళతో పాటు మా అన్వయ్ వల్ల జర్నీ చేస్తున్నాను. సో ఫాదర్కు ఉండే కష్టాలన్నీ చూస్తున్నాము. సో ప్రతి ఇంట్లో ఉండేది అది. కష్టాలు మీనింగ్ అంటే హ్యాపీగా ఉండే కష్టాలు అవి. సో జనక అయితే గనక కాన్సెప్ట్ చెప్పినప్పుడు చాలా బాగుంది శాండీ, గోహెడ్ అన్నాను. తను దాని తర్వాత ప్రశాంత్ నీల్తో వర్క్ చేస్తున్నాడు. వెళ్ళి అక్కడ రైటర్గా జాయిన్ అయ్యాడు. ప్రశాంత్ వినడము, ప్రశాంత్ కూడా చాలా బాగుందని చెప్పి హర్షిత్ వాళ్ళు కంటిన్యూ అయ్యి స్క్రిప్ట్ చేశారు. అంటే ఈ స్క్రిప్ట్ అయిన తర్వాత కూడా సుహాస్ నీకంటే ముందు చాలామంది హీరోల దగ్గరికి ఇది స్క్రిప్ట్ వెళ్ళింది. విన్న వాళ్ళందరూ ఎక్సైట్ అవ్వడం, కానీ ఇది అమ్మో మేము చేస్తే ఎలా ఉంటుంది ఒక భయం. అలా 3-4 అయిపోయారు. శాండీ కూడా సరే ఏం చేద్దాం ఈజ్ బిజీ విత్ ప్రశాంత్ నీల్. సరే బలగం రిలీజ్ అయిన తర్వాత నేనే ఒకరోజు హర్షిత్ని శాండీని రండి అన్నాను. అని ఏంటి సార్, ఒక అబ్బాయి పేరు చెప్తాను, నాకు బలగం అయిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ ఈ కథ బాగా రీచ్ అవుద్ది అనిపిస్తుంది, చెప్తాను మీకు రీచ్ అవుద్దా అని. అప్పుడు సుహాస్ గురించి చెప్పా. ఎందుకో అబ్బాయి చాలా ఈ కథలో ఉన్నట్ట మిడిల్ క్లాసు కుర్రాడిలాగా బాగా రీచ్ అవుతాడు అనిపిస్తుంది. సో అని ఇమ్మీడియట్లీ వీళ్ళు ఏం రియాక్ట్ అయ్యారో నాకు గుర్తులేదు, కానీ టైం తీసుకున్నావు కదా, ఇమ్మీడియట్గా వెళ్ళిపోయారు. ఓకే బాగుంటుంది సార్ అని. అంటే ఒక సినిమా కాన్ఫిడెన్స్. ఇప్పుడు కూడా మనకు ఈ మధ్య రిలీజ్ అయిన హాయి, కమిటీ కుర్రాళ్ళు, ఒక చిన్న సినిమాలు కొత్త వాళ్ళతో వచ్చినప్పుడు అవి బాగున్నాయి, ఆడియన్స్కి రీచ్ అయ్యి ఆడుతున్నాయి అన్నప్పుడు థియేటర్ అంతా నవ్వేలాగా ఎలా చేయాలని మంచి కాన్సెప్టు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక మిడిల్ క్లాస్ కుర్రాడి తీసుకొని చాలా బాగా చేశారు. ఫైనల్ చేసి మొన్నే సినిమా చూపించారు. సో తొందరలోనే మీకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఒక మంచి సినిమా మళ్ళీ మీరు చూడబోతున్నారని ఒక నమ్మకంతో ఉన్నాం. ఇప్పుడు కమిటీ కుర్రాళ్ళు హాయ్ ఎలా అయితే ప్రేక్షకులు ఒక ఫ్రెష్గా ఫీల్ అయ్యారో, ఈ సినిమాని అంత ఫ్రెష్గా ఫీల్ అవుతారు. విత్ హ్యూమర్, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్తో జరిగే సినిమా ఇది.